హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నభద్ర. ఈరోజు మనం లాకర్స్ అనే టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెంబర్ 6 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి దీని యొక్క సొల్యూషన్ స్టెప్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లాకర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఏ బి. సో ఏ పాయింట్ ఈజ్ 2, 0 and B point is 0, -2. Locus లో ఇచ్చిన పాయింట్ అండ్ P of x, y. So AP the distance of A to P, PB the distance between P and B. So total distance, find the equation of locus of a point whose distance from 0, to 0, -2. A అనే పాయింట్ నుంచి P అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ AP, P నుంచి B అనే పాయింట్కి డిస్టెన్స్ ఈజ్ PB. సో సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్, సమ్ మీన్ ఎడిషన్, దట్ మీన్స్ AP ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు, ఆ రెండింటిని ఎడిషన్ చేసినట్లయితే ఎన్ని యూనిట్స్ వస్తుంది? మనకి 6 యూనిట్స్ వస్తుంది. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం స్టేట్మెంట్ నోట్ చేసుకుంటాం. ఆడిచ్చిన పాయింట్స్ 0, 2, 0, -2. లోకస్లో ఉండే పాయింట్ P of x, y అని తీసుకుంటాం. మన కండిషన్ ఏంటి? AP plus PB is equal to 6. This is the first step. సెకండ్ వన్ అంటే ఈ 2 టర్మ్స్లో నుంచి ఏదో ఒక టర్మ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది రైట్ చేయండి. ఏ టర్మ్ రాసినా పర్లేదు. సో AP ఈజ్ ఈక్వల్ టు 6 - PB. AP ఈజ్ ఈక్వల్ టు 6 - PB. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ చేస్తే మనకి AP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ PB స్క్వేర్ మైనస్ 12 PB. So AP square minus PB square minus 36 is equal to minus 12 PB. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత అయితే ఒక ఈక్వేషన్ అనేది రాకపోతుంది. ఆ ఈక్వేషన్ మనకి అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది ఫామ్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఆ వచ్చింది మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. ఇది మనకి ప్రాసెస్. ఇప్పుడు ప్రొసీజర్ని ఒకసారి ఫాలో అవుదాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ given points are vertices. So given points are A 0, 2 and B 0, -2. Let P is equal to x, y be any point on the locus. Let P is equal to x, y be any point on the locus. Given condition are given that sum of the two distance AP plus PB is equal to which units? 6 units. So AP is equal to 6 - PB. ఈ ప్లస్ అనే టర్మ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది రైట్ చేసినట్లయితే మైనస్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో AP whole square is equal to 6 - PB whole square. So AP whole square means AP square is equal to A minus B whole square. A square means 6 square is 36 plus B square means PB square minus 2 6 are 12. 12 into PB, 12 PB. So AP square means the distance between A and P. So formula is x లోంచి x సబ్ట్రాక్ట్ చేయండి, y లోంచి y సబ్ట్రాక్ట్ చేయండి. సో x2 - x1, that means x - 0 whole square plus y - 2 whole square. x2 - x1, x - 0 whole square, y2 - y1, y - 2 whole square is equal to 36 plus PB square, the distance between P and B. So x - 0 whole square plus y minus, already minus into minus plus 2 whole square is equal to minus 12 PB.
సో సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ జీరో ఈజ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ y minus 2 whole square means a minus b whole square. A square means y square. B square means 2 square 4 minus 2 2s are 4. 4 into y 4y is equal to 36 plus x minus 0 is x square just x square plus a plus b whole square. A square into y square. B square into 4. 2 2s are 4. 4 into y 4y minus 12 pb. ఇక్కడ 12 పీబీని కూడా మనం స్క్వేర్ రూట్ అని రాయొచ్చు, కానీ మనం సింప్లిఫై చేసిన తర్వాత రాసినట్లయితే ప్రాబ్లం ఈజీగా సాల్యూషన్ అవుతుందని ఈ వాల్యూ మనం రాయట్లేదు. సో బోత్ సైడ్ ఈక్వల్ ఉండే టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 4 4. సో మైనస్ 4y ప్లస్ 4y కట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్ మైనస్ 4y, ఈ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ అవుతుంది రైట్ చేసినట్లయితే మైనస్ 4y. సో ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 pb మైనస్ 4y మైనస్ 8y మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 pb. సో ఈ టూ టర్మ్స్లోంచి మనం ఏం కామన్ చేయొచ్చు? ఎయిట్ కామన్ చేయొచ్చా? మైనస్ 8 కామన్ చేసినట్లయితే y ప్లస్ 4, 8 ఇంటూ y 8y, 8 ఇంటూ 4 8 4 జా 4 8 జా 32 కదా. సో మైనస్ 4 కామన్ చేయండి, కామన్ చేస్తే 2y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 pb. సో బోత్ సైడ్ మనం ఈ టూ టర్మ్స్లోంచి 4 కామన్ చేస్తే 4 ఇంటూ 2y 8y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 9 36. సో మైనస్కి క్యాన్సిల్, 4 1 జారు 4 3 జారు. సో 2y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 pb. 2y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 pb. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో 2y plus 9 whole square is equal to 3 pb whole square. So a plus b whole square, a square means 4y square, b square means 9 square 81 plus 2 2s are 4 4 9s are 36y is equal to 3 square means 9 pb square, 9 pb square. A square means 4y square, 9 square into 81, 2 2s are 4, 4 into 9 36y is equal to 9 pb square. So 4y square plus 81 is equal to 96y. 9 into pb square means the distance between p and b, that means x minus 0 whole square plus y minus into minus plus y plus 2 whole square, So 4y square plus 81 plus 36y is equal to 9 into, simplify చేస్తే x minus 0 is x square చేస్తే x square plus y plus 2 whole square means a plus b whole square. A square means y square, b square means 4 plus 2ab, 2 2s are 4, 4 into y 4y 4y. సో ఈ టోటల్ టర్మ్ 9 చేత మల్టిప్లై చేసి మనం ఈజీగా అవుతుంది రైట్ చేసినట్లయితే వచ్చిందే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఓకే, ఈజ్ క్లియర్? సో 4y square plus 81 plus 36y ఈక్వల్ టు 9 చేత మల్టిప్లై చేయండి, 9x square 9 into y square 9y square 9 into 4 9 4 is 36 plus 9 into 4y 36y. సేమ్ మళ్ళీ బోత్ సైడ్ ఈక్వల్ ఉండే టర్మ్ క్యాన్సిలేషన్ చేసినట్లయితే 36y 36y. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ని ఈజీగా అవతల రైట్ చేయండి. అంటే వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ రైట్ చేసుకుంటే సరిపోద్ది. సో 9x square plus 9y square 2 terms
ఈ ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ అవతల రైట్ చేసినట్లయితే మైనస్ 4y² ఈజ్ ఈక్వల్ అవతల ఏం మిగిలింది మనకి 81 అనే టర్మ్ మిగిలింది. సో ఇక్కడ మనకి ప్లస్ 36 ఉంది, రాసేస్తాను ఒకసారి. ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 81 అనే టర్మ్ నుంచి రిమైనింగ్ ప్లస్ 4y² అనే టర్మ్ ఈజ్ ఈక్వల్ అవతల రైట్ చేసాం. సో 9y² లోంచి 4y² సబ్ట్రాక్ట్ చేస్తే 5y² ఈజ్ ఈక్వల్ టు 81. ఈ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ 36. అంటే చూసాం వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్. సో 9x² ప్లస్ 5y² ఈజ్ ఈక్వల్ టు 81లోంచి 36 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 45. సో 45 చేత ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి. 9x²/45 ప్లస్ 5y²/45. 45/45 is 1. So 9 1 0, 9 5 0. That means x²/5 plus 5 1 0, 5 9 0. y²/9 is equal to 1. Therefore, equation of locus of P is x²/5 plus y²/9 is equal to 1. This is problem number 6. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను.